ఆదిలాబాద్లో హెచ్ఎంటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కొత్త సంవత్సర క్యాలెండర్ను ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు వేరువేరుగా ఆవిష్కరించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బౌద్ధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో పాటు కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర నేత బోరంచు శ్రీకాంత్ రెడ్డి వేరువేరుగా క్యాలెండర్లు ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై నిష్పక్షపాతంగా వార్తలు ప్రసారం చేస్తున్న హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రజానీకానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిరంతరం హెచ్ఎంటీవీ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి ఒక వారధిగా ఎప్పటికప్పుడు నీతిగా, నిజాయితీగా ప్రజలకు వార్తలు అందిస్తున్నటువంటి హెచ్ఎంటీవీకి, ప్రత్యేకంగా యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి, నిరంతరం శ్రమిస్తున్నటువంటి సిబ్బందికి నా తరఫున ప్రత్యేక అభినందనలు. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల్ని ఈ రకంగానే ఎక్కడున్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ పాత్ర పూర్తిగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి హెచ్ఎంటీవీకి ప్రత్యేకంగా యాజమాన్యానికి, సిబ్బందికి నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు. ఈరోజు ప్రసార మాధ్యమాలలో హెచ్ఎంటీవీ అనేది ప్రధానమైన ఛానల్. వాస్తవంగా మనం చూస్తున్నాం, గతం కంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాలని ఎవరో వ్యక్తులు వెంటనో, బలమైన వ్యక్తులు వెంటనో, ఇంకెవరి వ్యక్తులు వెంటనో ఉండేటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం. కానీ కొన్ని ఛానల్స్ మాత్రం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి. అలాంటి ఛానళ్ళలో హెచ్ఎంటీవీ కూడా ఒకటి. వాస్తవంగా హెచ్ఎంటీవీ ఛానల్ ద్వారా నేను ఎమ్మెల్యే కాకంటే ముందు మరి అనేక వేదికల్లో, అనేక సందర్భాల్లో హెచ్ఎంటీవీ ఇంటర్వ్యూలో నేను కూడా పార్టిసిపేట్ కావడం అనేది జరిగింది. వాస్తవంగా హెచ్ఎంటీవీ ఛానల్ చాలా మారుమూల ప్రాంతాల్లో, రోడ్లు లేని గ్రామాల్లో, తాగులేని గ్రామాల్ని గుర్తిస్తూ వారి యొక్క ఆవేదనని బాహ్య ప్రపంచానికి తెలిసేటట్టు చేయడం. అదేవిధంగా ఈరోజు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, హెచ్ఎంటీవీ ఛానల్ బడుగు బలహీన వర్గాల కోసం ప్రయత్నిస్తూ ప్రజాప్రభుత్వం వైపు ఒక మంచి పాజిటివ్ మెసేజ్ని, అంటే ఎక్కడైతే వెనుకబాటుతనం ఉందో అక్కడ ఆ యొక్క వెనుకబాటుతనాన్ని ప్రజాప్రభుత్వానికి తెలియజేసేటట్టు చేయాల్సిన బాధ్యత ఈరోజు ఛానల్ అది. ఎందుకంటే ప్రభుత్వాలకు కొన్ని తెలిసేటట్టు చేయడమే ప్రసార మాధ్యమాల యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకే హెచ్ఎంటీవీ ఛానల్ కూడా నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ ఈ ఛానల్ ఇంటర్నేషనల్ స్థాయిలలో ఒక పెద్ద మిగతా ఛానళ్ళకు అంటే రెట్టింపు స్థాయిలో ఈ ఛానల్ వెళ్ళాలని మరి హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, వారి యాజమాన్యానికి, వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి పండుగ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేటి హెచ్ఎంటీవీ క్యాలెండర్ ఆవిష్కరణ శుభ సందర్భంగా హెచ్ఎంటీవీ వాళ్ళందరికీ, వారి సిబ్బందికి, వారి యాజమాన్యానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా ముందు ఏ విధంగా అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి పనితీరును బట్టి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. వారి పరిష్కారం చూపేటట్టు మార్గాన్ని ప్రజల చేరువయ్యేటట్టు ఈ యొక్క యజమానాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క హెచ్ఎంటీవీ వాళ్ళని కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజల సమస్య మీద తీసుకెళ్లాలని చెప్పేసి హెచ్ఎంటీవీ వారిని కోరుకుంటూ, ఇదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యను ఏ విధంగా అయితే తీసుకోపోతున్నామో అదేవిధంగా ముందుగా ఇంకా ముందుకు అన్ని టీవీల కంటే హెచ్ఎంటీవీ ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హెచ్ఎంటీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. హెచ్ఎంటీవీ సిబ్బంది ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రభుత్వానికి వినిపిస్తున్న సిబ్బంది మొత్తానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రానున్న రోజులలో హెచ్ఎంటీవీ మరింత సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వానికి వినిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.